అంజలి టీవీ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు డాక్టర్ రాకల శ్రీనివాస్. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామం డాక్టర్ రాకల శ్రీనివాస్ గారి నివాసంలో అంజలి టీవీ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు డాక్టర్ రాకల శ్రీనివాస్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంజలి టీవీ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను తన చేతుల మీదుగా ఆవిష్కరింపచేయడం సంతోషంగా ఉందని తెలుపుతూ అంజలి టీవీ యాజమాన్యంపై ధన్యవాదాలు తెలిపారు. అంజలి టీవీ న్యూస్ ప్రజా సమస్యలపై పోరాడుతూ యాదాద్రి జిల్లాలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న 3 జిల్లాల వార్తలను కూడా ముందుగా బులెటిన్ రూపంలో ప్రజల ముందుకు తీసుకొస్తుందని, కరోనా వంటి కష్ట సమయంలో కూడా ప్రజలకు వార్తలను చేరువేయడం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా శ్రమించిన ఛానల్ అని కొనియాడుతూ అంజలి టీవీ యాజమాన్యానికి మరియు స్టాఫ్కి దేవుడు ఆశీస్సులు మెండుగా ఉండి రానున్న కాలంలో ఛానల్ అభివృద్ధి చెందాలని కోరుతూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడం కోసం అంజలి ఛానల్ ఒక వారధిగా పనిచేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు భువనగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు మా తాజ్పూర్ గ్రామ ప్రజలకు కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ అంజలి టీవీ క్యాలెండరు ఆవిష్కరించినందుకు అంజలి టీవీ యాజమాన్యానికి వారికి నా తరపున, మా గ్రామం తరపున, మా యువత తరపున, మా స్నేహితుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంజలి టీవీ అంటేనే యాదాద్రి జిల్లాలోనే కాకుండా ఈ చుట్టుముట్టు ఒక 2-3 జిల్లాల వ్యాప్తంగా ఈ ఛానల్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో అనేక కార్యక్రమాలు ఈ ముందుకు సాగదీస్తున్నందుకు ఆ యాజమాన్యానికి అన్న సతీష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అంజలి టీవీ అనేది ప్రజల శ్రేయస్సు పట్ల ఏదైతే వాళ్ళకు కష్టాలు వచ్చినాయో, సుఖాలు వచ్చినాయో ఏ విధంగా ఉందంటే ముందు ఉంది ఛానల్ అంటే ఈ యాదాద్రి జిల్లాలనే ముందు ఉంది ఛానల్ అంటే ఆటోమేటిక్ కంటి రెప్ప కొట్టక ముందుకే, కంటి రెప్ప తెరవక ముందుకే పోయి ఇనీ స్పాట్ల అటెండ్ అయ్యేది మాత్రం అంజలి టీవీ, అంజలి న్యూస్. ఎందుకంటే ఇదే సమస్య కాకుండా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ బులెటిన్ విషయాలు పేపర్ కంటే ఫాస్ట్గా గాలితో వేగంగా వచ్చి మన సెల్ ఫోన్లలో పడుతుందంటే అంజలి టీవీ ముందుగా అని నేను తెలియపరుస్తూ వాళ్ళ యాజమాన్యానికి, ఆ టీవీ ఛానల్కు ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ ఇలాంటి టీవీని మనకు ముందుకు సాగదించి ఆయనకు అన్ని విధాలుగా మన చేదోడు బాదోడుగా ఉండి ఏదైతే ఆ భగవంతుడు కూడా ఈయనకు మంచి శక్తిని కల్పించి, ఆరోగ్యాలు కల్పించి, ఐశ్వర్యాలు కల్పించి అతని ఏదైతే ఆరోగ్యం పట్ల కానీ బాగుండాలని కోరుకుంటూ అంజలి టీవీ యాజమాన్యానికి, వారి స్టాఫ్కు మరియు మీడియా మిత్రులకు మరియు పత్రికా విలేకరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవి ఒక ఆప్షన్ ఏంటంటే నిజం నా నైజం అనేది ఆప్షన్తో ముందుకు సాగుతున్నారు. కాబట్టి ఈ అంజలి టీవీ 2019-2020 సంవత్సరంలో కరోనా సిచ్యువేషన్లో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డా కానీ ఆయనకు ప్రాణాలకు దిట్టంగా నాకు ప్రజలే నాకు ముఖ్యం, నా ఛానలే నాకు ముఖ్యం, నా ఆశయాలు కానీ, నా ఆలోచనలు కానీ నా టీవీ ద్వారా మా ప్రజల మనస్తత్వాలు కూడా నా టీవీ ద్వారా ముందుకు సాగాలని ఆ ప్రాణాలను లెక్క చేయకుండా 2 సంవత్సరాలు కరోనా కాలంలో ముందుకు వచ్చి మీడియా పనిచేసింది ఏదన్నా ఉందంటే అంజలి టీవీ మాత్రమే ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంజలి టీవీ అనేది ఏదో చిన్న మారుమూలల గ్రామంలో ఉన్నటువంటి సతీష్ అన్న గారు ముందుకు సాగి అసలుకు ఏంది ఆయనకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమి లేకున్నా కానీ ఒక ఛానల్ ద్వారా నేను ముందుకు సాగి నా ప్రజల పట్ల కానీ, నా ప్రభుత్వం పట్ల కానీ, ప్రభుత్వంలో ఉండే మంచి ఆలోచనలు, ప్రభుత్వంలో ఉన్న చెడు ఆలోచనలు, ప్రతిపక్షాలకు ధీటుగా ముందుకు సాగిందంటే అంజలి టీవీ అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరొక్కసారి అంజలి టీవీ యాజమాన్యానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.